రామచంద్రాయ నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండలో 50వ సర్గ. జనకుడు గౌతమాశ్రమం నుంచి విశ్వామిత్రుడి వెంట ఈశాన్యంగా బయలుదేరాడు రాముడు. తిన్నగా జనకుడి యజ్ఞ ప్రదేశానికి వెళ్ళాడు. మునీంద్ర, జనక మహారాజు యజ్ఞ సంబరాలు దివ్యంగా ఉన్నాయి. రామ లక్ష్మణులు విశ్వామిత్రుడితో అన్నారు, ఈ యజ్ఞ వాటికలో నానా దేశాల పండితులు ఉన్నారు. వేదధ్యయన పరులు, బ్రాహ్మణులు వేలు వేలు ఉన్నారు. ఎన్నో బళ్ళతో విడిసి ఋషి వాటికలు క్రిక్కిరిసి ఉన్నాయి. మనం విడిది ఎక్కడ పెట్టడమో నిశ్చయించు. మంచి చోటు చూశాడు విశ్వామిత్రుడు. జన సమ్మర్దం లేకుండా నీళ్ళకి దగ్గరగా ఉన్న చోటు చూచి విడిచిపెట్టాడు. విశ్వామిత్రుడు వచ్చాడని జనక మహారాజు విన్నాడు. పురోహితుణ్ణి శతానందుణ్ణి వెంట పెట్టుకుని వినయంగా వెంటనే ఎదురు వెళ్ళాడు. ఋత్వీజులు క్షణాల మీద ఆర్యం పట్టుకు వచ్చారు. ధర్మం ప్రకారం మంత్రాలతో కూడా విశ్వామిత్రుడికి సమర్పించారు. జనకుడి పూజలందుకుని కుశలమడిగాడు. ఋత్వీజుల్ని, పురోహితుణ్ణి, తక్కిన మునుల్ని క్షేమమడిగాడు. అందరితోనూ సంతోషంగా ప్రసంగించాడు. భగవంతుడా, చేతులు జోడించాడు జనకుడు. పూజ్యుడైన నువ్వు ఈ మునిపుంగవులు ఈ ఆసనాల మీద కూర్చోవాలని కోరుతున్నాను అన్నాడు. మహారాజు మాట మీద ముందు విశ్వామిత్రుడు కూర్చున్నాడు. తరువాత పురోహితుడు, ఋత్వీజులు, అనంతరం మంత్రులు, మహారాజు కూర్చున్నారు. అంతమందిని ఒకసారి కలియచూసి విశ్వామిత్రుడి వైపు తిరిగి ఎత్తుకున్నాడు జనకుడు. నేను సమగ్రంగా చేసిన యజ్ఞఫలం ఇప్పుడు దేవతలు నాకు ప్రసాదించారు. భగవంతుడివైన నీ దర్శనం అయ్యింది. నా యజ్ఞం ఫలించింది. మునుంద్రుడివైన నువ్వు మునులతో కూడా నా యజ్ఞశాలకి దయచేశావు, అనుగ్రహించావు. ధన్యున్నయ్యాను. బ్రహ్మ ఋషి మరీ 12 దినాల్లోనే యజ్ఞం పూర్తి అవుతుంది అంటున్నారు పండితులు. ఆవిర్భాగాలకని వచ్చే దేవతల్ని చూడవచ్చు నువ్వు అంటూ కలకలలాడుతున్న మొహంతో చేతులు జోడించాడు. నమస్కరిస్తూ ఇలా అడిగాడు, మునీంద్ర, నీకు శుభం కలగాలి. ఈ కుమారులు ఇద్దరు దేవతల వంటి పరాక్రమవంతులు, వీరులు. ఏనుగు గున్నల్లాగా, సింహం కొదమల్లాగా నడుస్తున్నారు. పెద్ద పులుల్లా ఉన్నారు. ఆబోతుల్లా ఔపిస్తున్నారు. తామరేకుల్లా ఉన్నాయి నేత్రాలు. కత్తులు, అప్పుల పొదలు, ధనుస్సులు ధరించి ఉన్నారు. అందానికి అశ్విని దేవతల్లా ఔపిస్తున్నారు. నునుగు మీసాల తొలి యవ్వనంలో ఉన్నారు. బుద్ధి పుట్టి దేవలోకం నుంచి భూమికి దిగిన దేవతల్లా ఉన్నారు. కాలినడకని ఇక్కడికి ఎలా వచ్చారు వీళ్ళు? మంచి ఆయుధాలు ధరించిన ఈ వీరులు ఎవరి కుమారులు? ఆకాశం మీద సూర్యచంద్రుల్లాగా మా దేశానికి శోభ కలిగిస్తున్నారు. ఒడ్డు పొడుగులోనూ ఇంగిత చేష్టల్లోనూ ఇద్దరికి ఇద్దరు ఒక్కలాగే ఉన్నారు. జునపాలతో ఉన్న ఈ కుమారులు ఎవరో అన్నాడు. దశరథ మహారాజు కుమారులు వీళ్ళు అంటూ జనకుడు అడిగిన ప్రశ్నకి చెప్పాడు విశ్వామిత్రుడు. రామ లక్ష్మణులు తనతో సిద్ధాశ్రమం వెళ్ళడము, రాక్షసుల్ని చంపడము, అడవి దారిన నిర్భయంగా బయలుదేరడము, దారిలో విశాల నగరం చూడడము, గౌతమాశ్రమంలో అహల్యని చూడడము, గౌతముణ్ణి కలుసుకోవడము వినిపించాడు. శివధనస్సు మాట విని
దానికోసమే మిథిలా వచ్చామని యావత్తు వృత్తాంతము వినిపించి ఊరుకున్నాడు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 50వ సర్గ. 51వ సర్గ. విశ్వామిత్రుడి చరిత్ర. ధీమంతుడైన విశ్వామిత్రుడు చెప్పిన వృత్తాంతం విన్నాడు శతానందుడు. సంతోషంతో అతడి శరీరం గరిపొడిచింది. శతానందుడు గౌతముడి పెద్ద కొడుకు. తపస్సుతో బాగా ప్రకాశిస్తున్నాడు. రాముణ్ణి చూశాడతడు. ఆశ్చర్యపోయాడు. రామ లక్ష్మణుల వైపు కళ్ళప్పగించి విశ్వామిత్రుడి మీద ప్రశ్న కురిపించాడు. చిరకాలం నుంచి తపస్సులో ఉంది మా అమ్మ అహల్య. ఆమెని రాముడికి చూపించావా? సర్వ ప్రాణులు పూజించదగ్గవాడు రాముడు. అడవి పదార్థాలు అవి ఇచ్చి పూజించిందా మా అమ్మ? దైవికంగా లోగడ మా అమ్మకి సంభవించిన కీడు ఉన్నది ఉన్నట్టు రాముడికి వినిపించావా? నీకు శుభం కలగాలి. రాముణ్ణి చూసి అతిథి సత్కారం చేసి మా అమ్మ మా తండ్రిని కలుసుకుందా? మా తండ్రి రాముడిని సత్కరించాడా? హిమాలయ పర్వతం నుంచి వచ్చే మహాత్ముడైన రాముడు పరిశుద్ధుడు మా ఆశ్రమానికి వచ్చాడు. శాంత మనస్సుతో మా తండ్రికి అభివాదం చేశాడా? వాక్య కోవిదుడు శతానందుడు, వాక్యజ్ఞుడు విశ్వామిత్రుడు. మునీంద్ర, ఏదీ వదల్లేదు. శతానందుడి ప్రశ్నలన్నీ విని అందుకున్నాడు విశ్వామిత్రుడు. చేయవలసినదంతా చేశాడు. లోగడ జమదగ్నితో రేణుక ఎలా కలుసుకుందో అలాగా మీ తండ్రిని కలుసుకుంది మీ అమ్మ అన్నాడు. విశ్వామిత్రుడి నోట చల్లని కబురు విన్నాడు శతానందుడు. రాముడితో ఇలా ఆరంభించాడు. రామ, నరులలో శ్రేష్ఠుడివయ్యా నువ్వు. నీకు స్వాగతం. అడ్డులేని మహర్షి విశ్వామిత్రుడు. దైవికంగా ఇతడి వెంట వచ్చావు నువ్వు. ఇతడు ఊహించలేనంత తపస్సు చేశాడు. బ్రహ్మ ఋషి అయ్యాడు. బ్రహ్మాండమైన కాంతి సంపాదించాడు. ఇంతా అంతా కాదు ఇతడి ప్రభావం. పరమగతి ఇతడు. నీకుండు తెలుసునిది. ఇంత గొప్ప తపస్శాలి నీకు అండగా ఉన్నాడు. నిజంగా నీకంటే ధన్యుడు మరి లేడు. ఇతడు ఎంత మహాత్ముడో, ఇతడి బలం ఎలాంటిదో ఇతడి చరిత్ర వినిపిస్తాను, ఆలకించు. ధర్మం తెలిసిన ధర్మమూర్తి ఇతడు. శత్రువుల్ని అణగదొక్కిన పరాక్రమశాలి. అన్ని విద్యలు అవగతమితడికి. ప్రజల మేలు కోరుతూ ఎంతో కాలం రాజ్యం చేశాడు. ప్రజాపతి కుమారుడు కుశుడని ఒక మహారాజు ఉండేవాడు. అతడి కొడుకు కుశనాభుడు మంచి ధార్మికుడు, బలవంతుడును. కుశనాభుడు అతడి కుమారుడు గాది సుప్రసిద్ధుడు. గాది కుమారుడే మహాముని విశ్వామిత్రుడు. పరాక్రమంతో ఎన్నో వేల సంవత్సరాలు రాజ్యం చేశాడితడు. ఒకప్పుడు విశ్వామిత్ర మహారాజు ఆక్షోహిణి చతురంగ సేనతో భూసంచారం చేశాడు. దేశాలు పట్టణాలు తిరిగాడు. నదీ నదాలు, కొండలు, అడవులు, ఆశ్రమాలు చూస్తూ వశిష్ఠముని ఆశ్రమానికి వెళ్ళాడు. రకరకాల చెట్లతో రమ్యంగా ఉంది వశిష్ఠాశ్రమం. రకరకాల మృగాలతో క్రిక్కిరిసి ఉంది. సిద్ధులు, చారణులు సేవిస్తూ ఉన్నారు. దేవతలు, దానవులు, గంధర్వులు, కిన్నరులు ఇంతమంది కొలుస్తున్నారు. బహు నెమ్మదైన లేళ్ళు తిరుగుతున్నాయి. పక్షులు కిలకిలలాడుతున్నాయి. దేవ ఋషులు, బ్రహ్మ ఋషులు
తపస్సిద్ధి పొందిన వాళ్ళు, నిప్పు వంటి మహాత్ములు, జలాహారులు, వాయుభక్షకులు, రాలిన ఆకులే తింటూ బతికే వాళ్ళు, పలహారాలు కందమూలలే తినేవాళ్ళు, మనోనిగ్రహులు, కోపం గెలిచిన వాళ్ళు, ఇంద్రియాలు జయించిన వాళ్ళు, ఇలాంటి ఋషులంతా ఉన్నారక్కడ. ఎప్పుడు జపాలు హోమాలు చేసుకునే వాళ్ళ కిల్యులు, ఇంకా వైకనాసులు ఉన్నారక్కడ. ఇంతెందుకు, రెండో బ్రహ్మలోకంలా ఉంటుంది వశిష్ఠాశ్రమం. గెలుపు తప్ప మరొకటి తెలియని విశ్వామిత్రుడు వశిష్ఠాశ్రమం చూశాడు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 51వ సర్గ. 52వ సర్గ. నా విందు స్వీకరించు. మహాబలుడు, వీరుడు అయిన విశ్వామిత్రుడు మునీంద్రుడైన వశిష్ఠుణ్ణి చూశాడు. అనుకువతో ప్రణామం చేశాడు. నీకు, నీ పరివారానికి స్వాగతం అంటూ ఆహ్వానించాడు వశిష్ఠుడు. పీఠము అది వేయించి కూచోపెట్టాడు. యథావిధిగా పళ్ళు, కందమూలలు అవి ఇచ్చాడు. అదంతా అందుకున్నాడు విశ్వామిత్రుడు. కుశల ప్రశ్న చేశాడు. తపస్సు విఘ్నం లేకుండా సాగుతూ ఉందా? అగ్నిహోత్రం సక్రమంగా నెరవేరుతూ ఉందా? శిష్యులు కుశలంగా ఉన్నారా? చెట్లు చేమలు చక్కగా ఉన్నాయి కదా? అంతా కుశలమే అందుకున్నాడు వశిష్ఠుడు. రాజా, నీకు కుశలమే కదా? వీరుడివి నువ్వు, ధార్మికుడివి. ధర్మంతో రాజ్యమేలుతున్నావా? ప్రజల్ని రంజింప చేస్తున్నావా? శత్రువుల్ని చంపడం నీ ధర్మం. అంతమంది శత్రువుల్ని జయించావా? సేవకుల్ని బాగా పోషిస్తున్నావా? వాళ్ళంతా నీ చెప్పు చేతుల్లో మసులుకుంటున్నారు కదా? పాపం లేనివాడివి, ఋషుల్లో పెద్ద పులివి. నీ చతురంగ బలమంతా బాగుందా? కోశం నిండుగా ఉందా? స్నేహితులు, కుమారులు కుశలంగా ఉన్నారా అని అడిగాడు. అంతా కుశలమే అన్నాడు విశ్వామిత్రుడు. ఇలా వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఎంతోసేపు కులాసాగా మాటామంతి ఆడుకున్నారు. రాజా, ప్రభువువి నువ్వు, నవ్వుతూ ఎత్తాడు వశిష్ఠుడు. అతిథి శ్రేష్ఠుడివి, ప్రయత్నపూర్వకంగా పూజించదగిన వాడివి. నీకు, నీ సేవకి యథాశక్తి ఆతిథ్యం ఇవ్వాలని అభిలాషపడుతున్నాను. నా కోరిక మన్నించాలి, నా ఆతిథ్యం అంగీకరించాలి అన్నాడు. నీ ఆదర వాక్యమే చాలు అన్నాడు విశ్వామిత్రుడు. ఆతిథ్యం జరిగినట్టే భావిస్తున్నాను. మీ ఆశ్రమం పళ్ళు, దుంపలు, పాద్యము, ఆచమన జలము అన్నిటినీ మించి భగవంతుడివైన నీ దర్శనము లభించాయి చాలు. అన్ని విధాల పూజార్హుడివి నువ్వు, మహాప్రాజ్ఞుడివి. నీ సత్కారం పొందాను. ఇంతకంటే కావలసింది ఏముంది? వెళతాను, సెలవియ్యి. నమస్కరిస్తున్నాను. నన్ను స్నేహ దృష్టితో చూడు అన్నాడు. కానైతే ఉదార బుద్ధి కల వశిష్ఠుడు ఒప్పుకోలేదు. కాదు, భోజనం చేసి వెళ్ళాలి అంటూ మరీ బలవంత పెట్టాడు. తుదకి ఒప్పుకున్నాడు విశ్వామిత్రుడు. భగవంతుడివైన నీకు ఏది ఇష్టమో అదే కాని అన్నాడు. సంతోషించాడు వశిష్ఠ మహాముని. ఉత్తర క్షణంలో కామధేనువుని పిలిచాడు. చిత్రవర్ణంగా ఉంది కామధేనువు కనుక శబల అని పిలిచాడు. చప్పున రావాలి, ఇటు విను. ఈయన విశ్వామిత్ర మహారాజు, రాజ ఋషి,
సేనలతో కూడా ఈయనకి మంచి విందు చేసి సత్కరించాలి కనుక కావలసిన పదార్థాలు యావత్తు జతపరచాలి నువ్వు. కామదుక్కువి కదా నువ్వు. చంద్రసోపేతాలతోనూ నీకు నచ్చినట్టు విందు క్షణాల మీద సిద్ధమైపోవాలి అన్నాడు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 52వ సర్గ.